నమస్తే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం తోలు తీస్తానని అంటున్నారు. మరి దానికి మీరు ఏమంటారు? కూటమి ప్రభుత్వం తయారుగా కూర్చొని ఉంది రా బాబు, మీ చేతలకి తోలు తీపించుకుంటాము, మాకు తోలు తీసేవాడు ఎవడో లేడు, తోపు తురంగాడు వచ్చి తోలు తీసాడు మాకు తోలు తిట్టి అని ప్రజలు తీశారు. సరిపోలేదా? ప్రజలు తోలు తీసి వాళ్ళ కాళ్ళకి చెప్పుల్లా కుట్టించుకొని తిరుగుతున్నారు. సరిపోలేదా? ఇంకా మళ్ళీ పోలీసులకి గుడ్డలు వేసి ఉరికిచ్చి కొట్టి కూటమి ప్రభుత్వానికి తోలు తీసి అంతటి మగవాన్ గాడివా? సరేపి అంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కువ స్కామ్లు జరుగుతున్నాయంటండి. మట్టి స్కామ్, అలాగే వైన్ మైనింగ్ ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. దానికి ఏమంటారు? వైఎస్ఆర్సీపీలో జరగలేదా? మందు దొంగ మందులు అమ్మి ప్రజల ప్రాణాలు తీయటం అది స్కామ్ కాదా? ఇసుక స్కామ్ జరగలేదా? అంత అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని వదిలేయడం జరగలేదా? సెక్రటేరియట్ని తాకట్టు పెట్టడం స్కామ్ కాదా? ప్రజల్ని మభ్యపెట్టి పావుల 10 రూపాయల పథకాలు పెట్టి వేల కోట్లు దోచుకోవడం స్కామ్ కాదా? వైజాగ్లో ఏం కట్టుకున్నావు నువ్వు? వెళ్ళి వైజాగ్లోనే ఉండిపోతా నేను, ఈసారంటూ నేనంటూ అధికారంలోకి వస్తే, నా ప్రభుత్వం అంటూ మళ్ళీ వస్తే నేను వైజాగ్లోనే ఉండిపోతాను. వైజాగ్ ప్రజలకు మాట ఇచ్చావు, అక్కడ ఏం కట్టుకున్నావు నువ్వు? నువ్వు ఇష్టపూర్వకంగా నీ మనస్ఫూర్తిగా కట్టుకున్న బంగ్లా ఉంది కదా, పూల మందిరం, ఆ పూల మందిరం స్కామ్ కాదా? ఇవన్నీ స్కాములు, నీ ముడ్డు కింద స్కాములు నువ్వు పెట్టుకొని దానితో స్కామ్ జరుగుతుంది, దీంతో స్కామ్ జరుగుతుంది అని వంకర డింకర మాటలన్నీ ఎందుకు? ఏదన్నా ఉంటే ఢీ కొట్టు చేతనైతే. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ బాగా ఇష్యూ అవుతుంది కదా, దాన్ని తప్పించడానికి ఇలాగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటారా? ఇంత ముందుల టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా లిక్కర్ స్కామ్ జరగలేదు. జరిపినటువంటి ప్రభుత్వం, అటువంటి రోజులు జరిపినటువంటి ప్రభుత్వం ఈవేళ రోజున లిక్కర్ స్కామ్ ఎందుకు చేస్తుంది? అవసరం ఏముంది? నువ్వే కల్తీ మంది అమ్మావు, ప్రజల ప్రాణాలు తీసావు, అది తాగి చాలా మంది ప్రాణాలు పోయాయి. అదేదో భూమి బీరట, దొంగ బీర్లట, మంగ బీర్లట, ఇవన్నీ మందంతా కల్తీ చేసావు, ప్రజల ప్రాణాలు నిలువునా తీసావు. ఇంకేం చేద్దామని తోలు తీస్తా ఉరికిచ్చి కొడతానంటున్నావు? పోలీసులు ఏమైనా నీకు మళ్ళీ 5 ఏళ్ల పదవి కోసం ఆశపడే వ్యక్తులు అనుకున్నా? 36 ఏళ్ల సర్వీస్, ఎగ్జామ్లు, హైట్ జంపులు, ఫిజికల్ టెస్టులు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ వృత్తిని, వాళ్ళ కళలని, వాళ్ళ ఆశయాలని నిజం చేసుకున్నటువంటి పోలీసులకి బట్టలు ఉడిదీసి ఉరికిచ్చి కొడతానని సవాల్ ఇస్తున్నావు. నువ్వు ఇసిరాడుగా, నీ సవాల్కి ప్రతి సవాల్ ఇస్తారుగా ఎవరో. అయినా దాంతో కూడా నీకు జ్ఞానోదయం కాలేదా? కళ్ళు తెరుచుకోవా ఇంకా నువ్వు? జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా అయితే మీరు నెక్స్ట్ టైం రావడం చాలా కష్టం అండి. థ్యాంక్స్ సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం తోడు తీస్తా, వాళ్ళంతేంటో చూస్తా అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇంతకు ముందు ఉన్న ఆయన ప్రభుత్వంలోనే తీయలేకపోయాడు, ఇప్పుడు ఏం చేస్తాడండి? ఇంతకు ముందు ఉన్న జనాలకి నువ్వు ఏం మంచి చేయలేకపోయినావు, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉంది, నువ్వేం తోలు తీస్తావు? ఇంతకుముందు నువ్వు జనాల్లోకి వచ్చావా? ముఖ్యమంత్రి అయినప్పటి నుండి నువ్వు 5 సంవత్సరాల్లో ఒక్కరోజన్నా నువ్వు జనాల్లోకి వచ్చి మాట్లాడావా? ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? అది పద్ధతి కాదు. నువ్వు చాలా కఠినంగా మాట్లాడుతున్నావు. అందులోనూ నువ్వు పోయినసారి ఏం జనాలకి ఏం చేయలేదు. నాకు తెలిసిన అందులో నాది ఆంధ్ర, నాది అనంతపురము. జనాలకి ఏం చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్ని చాలా మంది దోచుకున్నావు. ఇసుక దోపిడీ అంటే ఎంత దోపిడీ చేశారు తెలిసిన మీ వాళ్ళు? నువ్వే కాదు, మీ ఎమ్మెల్యేలో కానీ ఇసుక దోపిడీ చాలా చేశారు. పోయినసారి మీరు దోపిడీ చేశారు. తోలు తీస్తా అంటున్నావు. ఇప్పుడు మాట్లాడు, నువ్వు బయటకు వచ్చి మాట్లాడు, అనంతపురంకి వచ్చి మాట్లాడు. ఏమంటున్నావు నువ్వు? అంటే ఇప్పుడు మీరు మట్టిలో ఇసుకలో చాలా దోచుకున్నారని చెప్పారు కదా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఇసుకలో కూడా కూటమి ప్రభుత్వం ఎక్కువ స్కామ్ చేసింది, మైనింగ్ స్కామ్ చేసింది, అలాగే లిక్కర్ స్కామ్ చేసింది అంటున్నారు. దానికి ఏమంటారు అసలు? ఇప్పుడు ఇసుక మాకు ఫ్రీగా ఇస్తుంది కదండి. మొన్నే మా ఇల్లు కట్టుకుంటున్నాం, ఇసుక ఫ్రీగా తోలుకున్నాం మేము. మీ దాంట్లో 20,000, 30,000, ట్రిప్ వచ్చి 36,000, 25,000 ఒక్కొక్కసారి ఒక్కొక్క రేటు పెడుతున్నారండి. ఇసుక స్కామింగ్లో ఎంత దోచుకున్నారో తెలుసా మీరు? కొన్ని కోట్లు, 1,000 కోట్లు దోచుకున్నారు. పెట్రోల్ దాంట్లో, డీజిల్ దాంట్లో, ప్రతి ఒక్క దాంట్లో మీరు దోచుకున్నారు. రూపాయి పోగేసుకున్నారు. మా డబ్బులే దోచుకున్నారు, జనాల డబ్బులు.
సో లిక్కర్ స్కామ్ లో వైసీపీకి చెందిన నాయకులు కూడా అరెస్ట్ అయ్యారు కదా, సో మరి దీన్ని డైవర్షన్ చేయడానికి మరి ఇలాంటివన్నీ ఆరోపణలు చేస్తున్నారంటారా? అందుకే కదండి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు జైల్లో వేస్తాము, ఇవన్నీ తోడతాము, వెనుకవన్నీ మనము తీస్తామని భయపడి ఆ మాట అంటుండు. ఫైనల్ గా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇలా అన్నారు? ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు, మీరు ఇలా మాట్లాడొద్దండి. పోయినసారి మీరు ఏం చేశారో ఏం కథో అందరికీ జనాలకు తెలుసు, మీకు ఎందుకు 11 సీట్లు వచ్చినాయో మీకు తెలుసు. మీరు నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మీరు మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి మీరు గెలిచాలి అనుకుంటే మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. నమస్తే అన్న. నమస్కారం అన్న. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఇప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు కూటమి ప్రభుత్వం అంత ఏంటో చూస్తాను, వాళ్ళ తోడు తీస్తాను అంటున్నారు. మరి దీనికి మీ స్పందన ఏంటి? అసలు తోడు తీస్తారంటారా? అంటే ఆల్రెడీ ఇందాక జగన్ ప్రభుత్వం ఉండే, అప్పుడు చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారండి. అప్పుడు లిక్కర్ స్కామ్ కొద్దిగా ఇదైంది, అది ఇప్పటికీ ఫేస్ చేస్తా ఉన్నారు ప్రజలు. కానీ అప్పుడు చేయలేదు ఇప్పుడు ఏం చేస్తారండి, ఇప్పుడు ఇంకా మంచిగా జరుగుతుంది కదా. సో ఇంకోటి ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కువ స్కామ్లు జరుగుతున్నాయి అంటారు. అంటే మట్టిలో ఇసుక స్కామ్ జరుగుతుందంట, అలాగే లిక్కర్ స్కామ్ జరుగుతుందంట, మైనింగ్, ఇవన్నీ స్కామ్లు ఎక్కువ జరుగుతున్నాయి, మీ అంతా తెలుస్తామంటున్నారు. మరి దానికి మీరేమంటారు? కాదండి, ఇప్పుడు ఆల్రెడీ మన ప్రజలు చూశారు 5 years. ఇక్కడ వాళ్ళు చూసింది వాళ్ళకి నచ్చింది కాబట్టి కదండి ఇప్పుడు కూటమి వచ్చింది. ఆయన చేసినది అవినీతిపరి ఏమైనా కాబట్టే కదా చేసింది. కానీ ఇక్కడ అటువంటిది ఏం లేదండి. కానీ ఆ ప్రభుత్వం నచ్చకే ప్రభుత్వం వచ్చింది, ఆయన చేయడం సరి లేదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది. కూటమి వచ్చింది కానీ ప్రజలు ఎన్నుకోవడం వల్లే వచ్చింది, స్వభాగా రాలేదు. కానీ ప్రజలకి అది నచ్చలేదు, కూటమి నచ్చింది, కూటమి వచ్చింది, కూటమి వల్ల బాగుపడుతుంది అనుకుంటున్నారు. ఓకే. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. ఎందుకు ఇలా మాట్లాడటం అంటే అది ఏమంటే ప్రజెంట్ ఇప్పుడు ఆయన చేయలేని వీళ్ళు చేస్తున్నారు, కూటమి చేస్తుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్లు, మళ్ళీ ఇసుక మాఫియా ఇలాంటివి చాలా జరిగాయి. అలాంటివన్నీ కూటమి ఏమేమి చేస్తుందంటే కొంత మాఫీ చేసేసి కొద్దిగా లీగల్గా చేస్తుంది, అవినీతి పరంగా ఏం చేయలేదు. సో దానికనేసి ఇలా మాట్లాడడం తప్పండి. ఆయన నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఇప్పుడు ప్రెసిడెంట్ పెట్టి కూటమి ప్రభుత్వం అంతు తెలుస్తాను, వాళ్ళకి తోడు తీస్తాను అంటున్నారు. మరి దానికి మీ స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఈ మధ్య. ఎందుకంటే 151 స్థానాలు వచ్చిన పార్టీకి 11 స్థానాలు వచ్చి ఈరోజు ఆపోజిషన్ కూడా లేదు ఆంధ్రాలో. అందుకని ఆయనకి నాకు తెలిసి కొంచెం మైండ్ ఏదన్నా పెంచిందని నేను అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈయన తోలు తీయకుండా ఉంటే జరుపుకోవడం ప్రభుత్వం. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది. ఈయన చేసిన అరాచకాలు అయితే గత 5 సంవత్సరాల్లో ఇతను మనుషులు చేసినవి అయితే మొత్తం 1 by 1 ఈరోజు వాళ్ళంతా జైల్లోకి చెప్పకూడదు అంటున్నారు. త్వరలో ఇతరులు కూడా లోపల వేసి తోలు చెప్తారని నేను అనుకుంటున్నాను. మరి కూటమి ప్రభుత్వంలోనే ఎక్కువ స్కామ్లు జరుగుతున్నాయి. అంటే మైనింగ్ కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, ఇంకొకటి ఏమో లిక్కర్ స్కామ్ జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద లిక్కర్ స్కామ్ గొడవలు అవుతున్నాయి కదా, సో దాన్ని డైవర్షన్ చేయడానికి ఇలాంటివి అని చెప్తున్నారంటారా? అసలుకి ఎక్కడ లేని స్కాములు అన్నీ జరిగింది పోయిన 5 సంవత్సరాల్లోనే. అది మీరు చేసిన స్కాములు, మీరు చేసిన కబ్జాలు, మీరు చేసిన దోపిడీలు ఈ దేశంలోనే ఎవరు చేయలే. అవి కప్పించుకోవడానికి ఈరోజు లిక్కర్ స్కాములు అయితే వీళ్ళు చేసిన దోపిడీలకి అయితే ఈరోజు శిక్షలు అనుభవిస్తున్నారు. ఇంకా చాలామంది ఉన్నారు రెడీగా జైలుకి వెళ్ళేవారు. వీళ్ళు చేసిన దోపిడీలు కప్పించుకోవడానికి నా నింద కూటమి ప్రభుత్వం పైన వేస్తున్నారు. అంతే తప్పితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసినా కానీ క్షమించే పరిస్థితులు లేరు. ఆయన 10 నెలల నుంచి అభివృద్ధి దిశగా ఒకవైపు సంక్షేమాలు, ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తా కంపెనీలు తీసుకొని రావాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక జయం మీద ముందుకెళ్తున్నారు. ఇలాగ అవినీతి కానీ కబ్జాలు కానీ చేసే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి క్షమిస్తారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎవరిని ఎలా చేయాలనేది, ఈ ప్రజలకు తెలుసు ఎవరు ఎక్కువ స్కాములు చేశారు, ఎవరు దోపిడీదారులు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అతని పార్టీలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ని కూడా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని కూడా ఏ కారణం లేకుండానే సస్పెండ్ చేస్తారు. అసలు ఎందుకంటారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రవర్తిస్తారు? దువ్వాడ శ్రీనివాసరావు గారు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది?
అతనేం తప్పు చేశాడు పాపం, అతనేమి వీళ్ళ ఎమ్మెల్యేలాగా ఎప్పుడు బూతులు తిట్టలేదు. అలాగే ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు ఆయన ప్రెస్ ముందు కానీ ఏది కానీ ఎప్పుడు అతి అనవసరంగా ఎప్పుడు మాట్లాడలేదు నేను చూశాను. అంటే వీళ్ళ ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే ఆయన చాలా బెటర్. ఆయన ఏదో బయట ఈ చిన్న ఏదో లవ్ ఆఫ్ ఇష్యూ మీద అతను అయిపోయాడు, కానీ విడిగా అయితే అతను వీళ్ళందరితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి బూతులు ఎమ్మెల్యేల మంత్రులతో పోల్చుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు చాలా బెటర్. అది తెలిసి ఇతను మొన్న ఇదేదో పవన్ కళ్యాణ్ గారి వైపు మ్యాటర్ గురించి ఏదో కొంచెం ఫేవర్గా మాట్లాడాడని దాని ఆ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ భార్యకి మీరు ఫేవర్గా మాట్లాడాడని సస్పెండ్ చేసి ఉంటాడేమో. కానీ ఇక కామనేగా ఎవరైనా పార్టీకి అగనెస్ట్గా నువ్వు చేస్తాను తప్పంటే ఇతను చేసేది అదే, అది అందరికీ తెలుసు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తోలు తీస్తాను, కుటుంబ ప్రభుత్వం తోలు తీస్తాను ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం తోలు తీసేది పక్కన పెడితే కొన్ని రోజులు నీ తోలు తీస్తున్నారు. త్వరలో నీ చిట్టాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. నీ జోపిడీలు, నీ ప్యాలెస్లు మొత్తం అన్ని త్వరలో నీ తోలు జైల్లో తీస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ చేసి సో మంచి చేసిన మాకే ప్రతిపక్షం లేకుండా చేశారు, అలాంటివి మిమ్మల్ని ఎలా చేసుకుంటారని మరి కొత్త ప్రభుత్వం తీసించన్నారు. దానికి మీరేమంటారు అన్న? అప్పుడు మంచి చేశారు అన్న మాటని జగన్మోహన్ రెడ్డి గారు ఎందు గురించి అంటే ఆయన ఉన్నదప్పుడు మెయిన్గా డెవలప్ అయిన ఏవైనా ఉంటే మాత్రం స్కూల్స్ ఎడ్యుకేషన్ నెంబర్ 1. అది చంద్రబాబు గారు కూడా మాట్లాడారు, లోకేష్ గారు కూడా మాట్లాడారు. అందులో కూడా అన్యాయం జరగచ్చు, అయితే అదైతే బెటర్. ఇంకా చూసుకుంటే మనకి మెయిన్ అక్కడ డెవలప్ ఏదైతే బటన్ నొక్కి డబ్బులు అందించడం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే నడుస్తున్నాయి. అలాగని కూడా కాదు, ఆ ప్రభుత్వం అప్పుల్లో ఉన్నదన్నది అయితే మన అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ మరి అది నిజమా కాదన్నది మీకు తెలియదు, నాకు తెలియదు, వాళ్ళు ఎవరో మాట్లాడితే మనం చెప్పడమే. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడైతే అభివృద్ధి అయితే జరుగుద్ది. అలాగే వైఎస్ఆర్సీపీ అనేది కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఎప్పటికైనా సరే రాదని ఎవరు చెప్పలేము కదా. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఇంకా లేదు, ఇంకొక 30 ఏళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు అని అప్పుడు వైసీపీ నాయకులు చెప్పారు. ఇప్పుడు కూడా ఇలా 15 సంవత్సరాలు మళ్ళీ మా ప్రభుత్వం ఉంటుందని కూడా ఇప్పుడు ఉన్న టీడీపీ నాయకులు కూడా చెప్తున్నారు. కానీ ఏదైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటల్లో మనం క్లారిటీగా తెలుసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటున్నారు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమాయకంగా అన్యాయం జరుగుతున్నాయంటే మనం ఒక్కటన్నా ఇద్దరు పరిగెడుతుంటే ఇద్దరు అయితే గెలవరు, ఒక్కరే గెలుస్తారు. అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అయితే అధికారంలో అయితే ఉన్నది, అదే వైఎస్ఆర్సీపీ అపోజిషన్లో అయితే ఉన్నది. కానీ దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారో దీనికి కూడా ఒక మంచిదే. ఒక వార్నింగ్ అంటే ఒక మాట మాట్లాడితేనే వీళ్ళు కొంచెం ఎలక్ట్ అవుతారు. అమ్మ జగన్ మళ్ళీ ఏదో చెప్పాడు, ప్రజల్లో మళ్ళీ ఆ ముద్ర వచ్చేస్తుంది. ఆ ముద్ర పోగొట్టాలంటే మనం కొంచెం మంచి చేస్తే జగన్ మళ్ళీ తొక్కొచ్చు అన్నది కూటమి పరిపాలన. అది కూటమి ఒక మైండ్ సెట్. ఈ కూటమి మీద ఎట్టి పరిస్థితుల్లో నెగిటివ్ చెప్పాలి, ఈ కూటమి చేయలేని పనులే మనం పైకి చూపించాలి. అప్పుడు ప్రజల్లో మళ్ళీ మన మీద మళ్ళీ ఎంతో మంచిదనంగా మళ్ళీ మనం కనిపిస్తాం అన్నది అయితే జగన్మోహన్ రెడ్డి గారిది. ఏదైతేనే కానీ మరి ఈ ప్రెస్ మీట్ అయితే ఇంకా చివరి వరకు చూడాలి, ఇంకా లైవ్ ఇంకా నడుస్తుంది. ఇంకా మరి అయితే చూద్దాం ఏమంటారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కువ స్కామ్లు జరుగుతున్నాయి అంటున్నారు. లెక్కర్ స్కామ్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, అలాగే ఇసుక మాఫియా కావచ్చు, ఇవి ఎక్కువ జరుగుతాయి అన్నాయి అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? ఒక్క మాటలో చెప్పమంటే కూటమి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే నాకు తెలిసి అంటే నేను చిన్నపిల్లలు అవ్వచ్చు, కానీ నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాటలు కూడా ఇంటర్వ్యూస్ కూడా నేనైతే విన్నా. ఏ ప్రభుత్వం ఏ రాజకీయ నాయకుడైనా సరే ప్రభుత్వం ఒక సొమ్ము లేకపోతే చంద్రబాబు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆఖరికి ఇప్పుడు మన పిఎం అయిన నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ డబ్బు తీసుకోకుండా ఎవరు అయితే ఉండరు. స్కామ్ కాదు అది. వాళ్ళు తీసుకుంటారు, ఎందుకంటే మరి ఖర్చు పెడతారు కదా. ముందు ప్రజలందరూ కూడా ఉత్తినైతే రారు కదా, వాళ్ళైతే తీసుకుంటారు. ఎక్కడ స్కామ్లు అయితే జరగవు, న్యాయంగానే డబ్బు అయితే వెళ్తుంది, వెనక్కి వెళ్ళకుండా అయితే ఉండదు. ప్రతి డబ్బు కూడా ముఖ్యంగా మన ప్రజలకైతే ఎవ్వరికి కూడా అందదు. మన జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్గా సో కూటమి ప్రభుత్వం తోడు తీస్తాము అని చెప్తున్నారు. దాన్ని మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం మాత్రమే అయింది. అది ప్రభుత్వపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు, లోటుపాట్లు తీసుకుంటే కొద్ది సమయం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా వ్యక్తిగత భావం వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారని చెప్పేసి మనకు తెలిసింది. బేసిక్గా కొద్ది వ్యాపారులు కొన్ని వృత్తిరీత్యా మేము తెలంగాణ ప్రాంతంలో ఉంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కండిషన్లో ఏంటంటే 5 సంవత్సరాలు 120 సీట్లు ఇచ్చిన తర్వాత కొద్దిగా పార్టీ క్యాడరు
కొద్దిగా సొంత కమ్యూనిటీకి పార్టీ సొంత వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది చేశారనే వాతావరణం అయితే కల్పించారనే కండిషన్లోనే కొంతమంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశారనేటువంటి కండిషన్ అయితే జరిగింది. దానివల్ల వచ్చేటువంటి గవర్నమెంట్ రెక్టిఫై చేసుకోవాలి. సంవత్సరం పాటు అయింది కాబట్టి దాన్ని మనం విమర్శలు ప్రతి విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. కానీ కొద్దిగా టైం ఉంది అని చెప్పి మేము భావిస్తాం. అంటే అధికారంలో ఉన్న పార్టీని తోడు తీస్తాము అని చెప్పడం ఎంతవరకు? ఒకటండి, ఒక బాధ్యతాయుతటువంటి పదవిలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు చేసిన వాళ్ళు ఇటువంటి వాదనలు అనేది చేయడం కూడా 100% తప్పే. దాన్ని మేము ఖండిస్తాం. ఒక సామాన్య ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ఒక తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో విద్యావంతుల వేదిక ప్రతినిధిగా నేను ఒకటే విషయం చెప్తాను, మనం అయితే కొంచెం ఆలోచించాల్సిన అటువంటి పదాలను వాడకుండా ఉండాల్సింది. కానీ ఖచ్చితంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కొంత హింసాత్మకత జరుగుతున్నాయి, అవి రెక్టిఫై చేసే బాధ్యత ఉందని చెప్పేసి నేను కోరుకుంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈ లిక్కర్ స్కాములు కానీ లేదంటే మైనింగ్ స్కాము అలాగే శాండ్ స్కాము ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కూటమి ప్రభుత్వంలోనే ఆయన అంటున్నారు. మరి అతని ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరగలేదంటారు ఇవన్నీ? ఏమండి, ప్రతి ప్రభుత్వ వ్యవస్థలో జరుగుతాయండి. కానీ జగన్మోహన్ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ప్రస్తుతం మీడియాలో అయితే జరుగుతున్నమాట వాస్తవం. గతంలో కొద్దిగా లిక్కర్ కండిషన్ ఇబ్బంది అన్నమాట వాస్తవం. ఇసుక కండిషన్ జరిగిన మాట వాస్తవం. అవి నిజాలు నిఖిల్ తెలిసే వాస్తవం ప్రభుత్వ వ్యవస్థలో ఈడీలు నిఘా వ్యవస్థ మీద ఉంది. తేల్చిన తర్వాత మనం మాట అవి ప్రస్తుతం అయితే కోర్టు పరిధిలో ఉంది. వాటిని మనమైతే మనం తీర్పులు ఇవ్వాల్సిన అవసరం మన కండిషన్లో లేదు. కానీ ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఉన్నటువంటి కండిషన్ సంక్షేమ పథకాలు అయితే ఇచ్చారు. కానీ ఈ ఇసుక మట్టి విధానంలో ఆయన ప్రభుత్వం కోల్పోయిందని చెప్పేసి ఆయన సొంత పార్టీ కార్యకర్తలు అభిమానులు అయితే తీవ్రంగా బాధపడతారని చెప్పి మాకు తెలిసిన విషయం. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో వైసీపీ చెందిన వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు కదా, సో ఆ విషయం డైవర్ట్ చేయడానికి ఇలాంటివి మాట్లాడతారంటారా? లిక్కర్ స్కామ్ లో ఉంటున్నారని చెప్పేసి సిబిఐ, ఈడీ, సిట్ ఇవన్నీ అంటున్నారు. రీసెంట్ గా ఏదో కొన్ని నేమ్స్ ఏదో చేశారు అంటున్నారు. కానీ అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. అవి మాట్లాడేంత మనం పెద్ద వ్యక్తులం కాదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ పరిధిలోకి వచ్చినంటే ఎంతో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉండిద్దని వస్తాం. అవన్నీ కోర్టులు నిర్ధారిస్తాయి. కానీ ఆ లిక్కర్ స్కామ్ వీటి విషయంలో అయితే గత 5 సంవత్సరాల్లో లిక్కర్ మ్యాటర్ అయితే కొద్దిగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవం. ప్లస్ దాని కండిషన్ ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అయితేనే కొద్దిగా లిక్కర్ కంటే వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేసుకుంటా ఉంది. గత ప్రభుత్వంలో సరిగ్గా ఏం జరుగుతుందంటే కొద్దిగా గొప్ప కార్యకర్తలకి ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం.